అమ్మ టెర్రస్ గారికి అందరికీ స్వాగతం అమ్మ. నేను తీసేది నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టిన మొత్తం చూసి కొత్త వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను. మీరందరూ పండగ ఊరు వెళ్ళారో ఏమో తెలియదు, కానీ వెళ్తే మీకు చెట్లు వేసుకుని మీ చెట్లు ఎలా ఉన్నాయో ఇది మా చెట్ల పరిస్థితి చూడండి. చాలామంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాకు చెట్లు ఉన్నాయి, పొలం కడిగి పోయి రావాలంటుంటారు. మా బర్రెలు ఉన్నాయి, ఆ బర్రెలు పాలు ఎవరైనా పింటారు ఇవ్వరు అంటారు. అవన్నీ అంటే నాకు కొంత తెలుసు, మీకు తెలుసో లేదో కానీ నా చెట్ల పరిస్థితి చూడండి. నేను పోత పోసాను, ఏ రాళ్ళు చెప్పాను, వాళ్ళు ఎలా చేశారంటే కల్లాప్లా చల్లేసే పోసారు. చూడు మొత్తానికి ఈ చెట్టు అసలు సామాన్యంగా ఎండిపోదు. అలాంటిది మొత్తం ఆకులు ఇక్కడ చూడు ఎన్ని రాళ్ళు ఉన్నాయి, మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడు వచ్చి అలా నీళ్ళు పోసి ఈడ తీస్తున్నాం, ఎందుకంటే అసలు మరీ ముందు చూడడం వల్ల ప్రాణం పోయినట్టు అనిపించింది. ఇది మాత్రం కొంచెం పసుపు నీరు ఉన్నాయి కాబట్టి ఈ మిరప చెట్లు బాగున్నాయి. ఇవ్వనండి టమాటా చెట్లు చూడండి మొత్తానికి అయిపోయినాయి, ఇంక తీసేయాలన్నట్టే అన్నీ. అసలు ఇవాళ కొయ్యడానికి కొన్ని టమాటాలు ఉన్నాయి, మీకు చూపిద్దాం ఒకసారి. అసలు ఎందుకే చాలా వరకు చెట్లు పెట్టుకున్న వాళ్ళు మేము బయటికి పోతే మా చెట్లు ఎలా అయిపోతాయి చాలామంది భయపడతారు, మేమే కాదు. ఆకుకూర కూడా ఇప్పుడు నీళ్ళు పోసాను, మరీ ఒత్తిగా పడి లేస్తుందమ్మా. ఇప్పుడు ఈ టమాటాలు తీసి దేంట్లోనే మార్చుకోవాలి. పత్తిది ఆకుకూర అంతా అట్లనే ఒత్తిగా పోయింది. అలానే కొన్ని మిరప చెట్లు చూపిస్తాను మీకు ఎలా అయిపోయినాయి, మరీ ఘోరంగా అయిపోయినాయి అంటే ఘోరంగా అయిపోయినాయి. ఇది గులాబీ అయితే చూడు అసలు ఏదో మీరు చలికాలం కదా, ఒకరోజు నీళ్ళు పోతే 3 రోజులు సరిపోతాయి. అలాంటిది నేను వేసిన తర్వాత చెప్పాను బాబు ఇలా అయ్యిందని. ఈ మిరప చెట్టు ఒక రకంగా ఉంది, ఆ మిరప చెట్టు చూడండి మొత్తానికి ఎండిపోయిందండి. అక్కడ అది కూడా ఎండిపోయింది. అది ఎవరిని పత్తి టమాటా ఎండిపోయింది. కానీ ఎవరికైనా చేతి ఇలా ఉంటుందమ్మా. పొద్దునే సామాన్యంగా చచ్చిపోయింది, అక్కడ మిరప చెట్టు ఎవరు చచ్చిపోయింది. అది మొత్తానికి ఎండిపోయినాయి కూడా. ఈ పుదీనా చూడండి ఎలా అయిపోయిందో, ఇక్కడ ఒకసారి చూడు పుదీనా ఎలా అయిపోయిందో చూడండి, ఎండిపోయిందండి. వాటర్ వచ్చిన ఇంక బతికిద్దో లేదో తెలియదు, కానీ అయిపోయేటప్పుడు చిన్నవి కదా, కొన్ని ఏమో ఎండిపోయినాయి, కింద పిందులు ఒక 4-5 పోయినాయి, ఈ పైన కొత్తగా వేసినవి ఇలా ఉన్నాయి. మొదట్లో కూడా ఉన్నాయి, చూపించదు ఇక్కడ చూపించదు కదా, అది ఎండిపోయింది. అది పిండి కనిపిస్తుందా, అది ఎలా ఎండిపోయింది చూడండి. ఏదన్నా జాగ్రత్తగా నీళ్ళు పోయాలమ్మా, ఇచ్చే వాళ్ళకి అర్థమైద్ది. మనం అంటాం కూడా తప్పు, మీకు చెప్తున్నాను. ఎవరైనా చెట్లు ఉన్న వాళ్ళు బయటకు వెళ్తున్న చెట్లు ఎలా చెట్లు అని చాలామంది బాధపడతారు. మీరు కూడా అంతేనా, నాలాగానే బాధపడతారా? ఇప్పుడు కొన్ని టమాటాలు నెయ్యి కోసుకుందాము, కానీ ఇంక నుంచి మళ్ళీ కొన్ని పెట్టుకుందాము అని చూస్తున్నానమ్మా. మళ్ళీ మన గార్డెన్ వాళ్ళు తిప్పాలంటే కొంచెం టైం తీసుకోండి. ఈ మందార చెట్టు చూడండి అసలు ఆకులన్నీ ఎర్రగా పండిపోతున్నాయి. అదొక రకంగా అయిపోయింది కదా, మరీ డిఫరెంట్గా అయిపోయింది. అప్పటికి అన్నిటికి చూడు కింద తడి, ఇవాళ ఫుల్గా పోసాను వాటరు. కొద్దిసేపు కన్నా బాగా వచ్చిద్ది అని ఫుల్ వేసాను. నా వాయిస్ అయితే పోయిందండి. ఊరిలో ఏమంటే పండగకి అందరూ మంచిగా జరుపుకొని వచ్చారు మా ఊర్లో. ఇప్పుడు ఇది కూడా తీసి ఆ చెట్టు పీకేసి దాంట్లో వేయాలి, కంపోస్ట్కి వేద్దాము అని ఈ కొయ్యాలని లేకపోయినా చెట్టు ఎండిపోద్దో చచ్చిపోద్దేమో అనిపిస్తుందమ్మా. అందుకని ఉన్న పచ్చిమిరపకాయలన్నీ కోసేసుకుంటున్నాను, ఎందుకంటే వస్తుందని నాకు నమ్మకం లేదు. మొత్తం మీద ఒక 4 అయితే బాగానే ఉన్నాయి, అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 2 అయితే ఒక రకంగా పర్లేదు. అవి ఏమన్నా బతితే చాలు. ఈ పోయినా ఒక 4 మిరప చెట్లు ఏమో చచ్చిపెట్టే ఉన్నాయి మొత్తానికి. మీరు ఏమైనా కొత్త తెచ్చారా మీ ఊరు నుంచి? నేను మా ఊర్లో అయితే వేసొచ్చాను, చెట్లు చూశారు కదా వీడియో. నా వాయిస్ అయితే మాట్లాడడానికి పెద్దగా రావట్లేదు, కాస్త చూపిస్తుంది. ఒక చెట్టుకి ఎన్నో ఉన్నాయి చూడు, ఆకున్నప్పుడు కనిపించేది లేదు, 100 గ్రాములు ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు ఊళ్ళో అందరు ఇంటి పండు మిరపకాయలు పోయి పోతారండి, వేస్తున్నారు కదా. ఇప్పుడు పండు మిర్చి వచ్చే సీజను, మనం ఏదైనా ఊరగాయ పచ్చళ్ళు అలాంటివి ఇప్పుడే పెట్టుకోవాలి. అంటే తొలి కోత కాకుండా 2వ కోత అయ్యి పండు పచ్చడి బాగుంటుంది. ఎంతమంది పెట్టుకుంటారో కానీ, అంటే ఎవరు పెట్టుకున్న వాళ్ళు ఉంటే అడగండి అమ్మ. ఫస్ట్ కోత ఎవరు అంత అనిపించదు, 2వ కోత పండు మిరపకాయలు మాత్రం పచ్చడికి మనం పొడి మిర్చి పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆ పచ్చడికి బాగుంటాయి. ఇది కూడా ఎండిపోయింది, ఈ చెట్టు పోయింది. ఇది కొంచెం పచ్చగా ఉంది, ఇది ఒకటే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ప్రతి చెట్టు అసలు ఏదన్నా వేసినప్పుడు బయటికి పోవాలంటే ఇదే భయం. కానీ పోయింది తప్పదు కదా, కంపల్సరీగా వెళ్ళాలి కదా. మేము ఒకరోజు అనుకున్నది 4 రోజులు అనుకుని వారం రోజులు పోయినందుకు ఇలా అయిపోయినాయి అనమాట చెట్లు. అటు కావాలి ఇటు కావాలంటే ఏది కాదు కదా. నేను పచ్చిమిరపకాయలు అన్నీ కోసినాక చూపిస్తానమ్మా ఎన్ని అవుతాయో.
నేను ఒక్కటే డీస్ తెచ్చాను. ఒక అరకిలో అన్నీ వచ్చినాయమ్మా పచ్చిమిర్చి. అట్లా కొన్ని టమాటాలు ఒక అరకిలో వస్తాయి పచ్చిమిరకలు, అవి కూడా కోసుకుంటాను. మందార చెట్లు కొమ్మ చూడు, నేను కొమ్మ పెట్టిపోయాను కదా, దీంట్లో కోక పెట్టి ఎక్కువ వేసింది, అందుకు నిమ్మ ఆరలేదు. ఇది మాత్రం ఎగిరేస్తుందమ్మా. అంటే నేను పెట్టింది 4 కొమ్మలు, ఒక కొమ్మ మాత్రం ఎగిరేసింది. అందుకే కొమ్మలు టమాటాలు కోస్తున్నాను. కొమ్మలు పెట్టుకోండి, వస్తాయి కొన్ని. 4 పెట్టండి, వస్తే 2 వస్తాయి కదా. ఒక్కటే పెట్టి రాలేదనుకుంటే రావు. ఇంతకు ముందు మన వీడియోలు చూసారు కదా, ఊళ్ళో మందార కొమ్మలు అన్నీ కొనుక్కొచ్చి అక్కడ పెట్టాను, చూసారా? మీరు ఈ పండగకి పోయి మీరు ఏం పెట్టారమ్మా? నాకు తెలిసి నేను ఒక్కటే చెప్తాను, 10 దాంట్లో కూడా అదే చెప్పాను. ఇది ఈ పండగకి వెళ్ళాము, ఈ గుర్తుగా ఈ చెట్టు పెట్టాము అని అన్నట్టు ఏదైనా పెట్టొచ్చారా మీరు? నేనైతే ఇంత ముందు వీడియోలు చూసారు కదా, చాలా చెట్లు తీసుకొచ్చి పెట్టాను, మందార చెట్లు పెట్టొచ్చాను ఊర్లో. ఇక్కడ తీసుకొద్దాము అనుకుంటే అనుకోకుండా నర్సరీ పక్కన కొంచెం ఎడంగా వచ్చేసాను కాబట్టి తీసుకురాలేదు. ఇక్కడ ఒకసారి ఇక్కడ నల్ల పసుపు వచ్చి అంత పోయిందమ్మ, తిరగేయాలో ఏమో అర్థం కాలేదు నాకైతే. ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్స్లో పెడతారా? ఎందుకంటే ఆ పసుపు అయితే మామూలు పసుపు అయితే ఇంకా కొంచెం టైం ఉంది, నల్ల పసుపు తొందరగానే ఆకులన్నీ ఎండిపోయినాయి. ఏమన్నా తీయాలా? చెర్రీ టమాటా లాగుందా ఇది? బుజ్జి టమాటా అది. ఆ కనకాంబర కొమ్మలు కూడా ఇంకా ఉన్నాయండి, నేను ఇంకా పోతాయి అనుకుంటే అట్లానే వస్తాయి. కొంచెం మళ్ళీ వాళ్ళు తిప్పుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది గార్డెన్ మొత్తం. కొన్ని వంకాయలు, కొన్ని టమాటాలు ఈరోజు అంటే ఎక్కువ లేవు, అంటే చెట్లకు నీళ్ళు పోద్దామనే వచ్చాను. ఆ చెట్లు చూడంగానే కొంచెం ఎట్లా అనిపిస్తుంది, ఒక వీడియో తీద్దాము. ఏమండి టమాటా అక్కడ ఉంది పండు. ఇంక ఈ చెట్లు కూడా తీసేయాలన్నట్టు. మళ్ళీ మనకి టమాటా నారు బాగా వచ్చింది, నేను చూపిస్తాను. అక్కడ ఫస్ట్ వచ్చినాయి ఎలా అయిపోయినాయి చూడు. దానికి సకాలంలో అందక కుళ్ళినట్టు పోయింది, అదో రకంగా అంటే ఎండిపోయింది చూడు, నార పారిపోయింది అసలు. కానీ ఇది వేసుకోండి, ప్రతి వాళ్ళు వేసుకోండి, ప్రతి ఆకుకి ఒకటి పుడుతుంది. ఇది బాగుంది, నా రోజు చూపించలే కదా, ఈ కొమ్మలు ఇట్లా అల్లిస్తే బాగుంటుంది. చూసారా? భలే అనిపించింది కదండి. మన దగ్గర మనం కూడా అన్నీ పండియగలము అన్నట్టుంది, కానీ ఎక్కువ కాపు వచ్చింది. నేల మీద వేస్తే మంచిదట్టుంది, ఇది బాగా కాసేటట్టుంది. నాకు అర్థం కాకుండా ఇది ఈ డబ్బాలు వేసాను ఆ రోజు, ఇది ఏం చెట్టు అని డబ్బాలు వేసాను. మొదలు ఎట్లా వచ్చింది చూడు, అంటే రూట్స్ అన్నీ దీంట్లో పోయినాయి కదా, కంపోస్ట్ చేసాం కాబట్టి ఫుల్గా దాంట్లో పోయినాయి. నేను అక్కడ టమాటాలు కోసుకొస్తాను. అరకిలో టమాటాలు వచ్చినాయి, 1 కిలో వంకాయలు వచ్చినాయి, అరకిలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇది కొంచెం ఆకుకూర నేను బీగుదాము అనుకుంటున్నాను. మరి చూడండి కొద్దిగా పర్లేదు కదా, మరి చిక్కగా అయినా కూడా మీకు ఇలానే టమాటా నారు చూపిస్తాను. లేకపోతే ఇదే కదా బాగా నీళ్ళు పోతుంది, ఇంకా బాగా వచ్చింది. ఇది ఒకసారి కింద పెట్టేద్దాం. ఇది టమాటా నారు కనపడుతుందా? దీంట్లో బాగా పెద్దగా అనిపిస్తుంది కదా, దీంట్లో కూడా ఇదంతా టమాటా నారే. నేను ఇవన్నీ ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకటేనమ్మా, బిల్డింగ్ మరి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకంతా కింద రచ్చయింది, ఇదంతా ఊడ్చి మళ్ళీ ఒకసారి కడిగి అది మార్చుకోవాలి. ఈ కుండీలు ఒకసారి మార్చుకొని మళ్ళీ చెట్లు పెట్టుకున్నామంటే మొత్తం సమ్మర్కి ఇంకెటు పోకూడదు. పెట్టామంటే చెట్లు పెట్టామంటే మాత్రం ఎవరొకరు ఒక మనిషి ఉండాలమ్మా. జాగ్రత్తగా నీళ్ళు పోసుకోవాలి. చెట్లు కాపాడుకోవాలంటే మనం పెట్టేసి పోసి ఎవరికో చేస్తే మాత్రం చెట్లు ఇలానే అవుతాయి. అలా అని బాధపడద్దు. ఇంక మనకి అవకాశం లేదు, వాళ్ళకి తెలియదు ఎలా తెలియక పోసారు. కానీ పోయేసిన వాళ్ళు ఇది ఇట్లా పోస్తారని తెలియకనే పోసారు, కావాలంటే పోయిరు ఎవరు కూడా. ఏదైనా కూడా డైలీ చేసే పని వాళ్ళకి ఎవరు చేసే వాళ్ళకి అర్థమైంది, కానీ మనం చేసే పని ఇంకొకరికి అర్థం కాదు కదా. అది చెమ్మల చెట్లు పెంచే వాళ్ళు అయితే బాగానే పెంచుతారు. ఇది కూడా వచ్చిద్దా బాగానే. బీర చెట్టు కూడా వచ్చింది, పెడుతున్నాను. అంటే తోటకూర బీకరేపు అది వచ్చింది, అంత లూజుగా ఉంది మట్టి. మరి వస్తే పర్లేదు, లేదంటే మళ్ళీ వేయాలండి. పెద్దవి బీగుతున్నాను, పీకిన తర్వాత చూపిస్తానండి. నాకు ఇంత తోటకూర వచ్చిందమ్మా, లేదు అనుకుంటానే ఎంత వచ్చింది చూడండి. మళ్ళీ ఒక 4 రోజులు అయితే మళ్ళీ తీయచ్చు. దాంట్లో చూడు ఎంత ఉందో, చాలు నాకు ఇది అయితే ఇప్పుడు సరిపోద్ది. ఒట్టి చేసుకున్న కూడా కాళ్ళు కూడా లేతగా ఉన్నాయి, అంటే వాటర్ ఇంకా బాగా నీరుతో లేదు, కానీ నీరు తక్కువ ఉండేటప్పటికి చాలా లేతగా ఉంది. మీకు చిన్న వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. అది కలిపి తీయాలంటే మళ్ళీ ఎంత ఇద్దామా. రేపు నేను కడిగి అది ఎంత చేశాను, అది ఇంకొక వీడియోలో తీస్తాను.
నేను ఇంత ముందు పెట్టింది కూడా చూసారా? మీకు నచ్చింది? ఊళ్ళో చెట్లు కొనుక్కొచ్చి పెట్టుకుంది. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ప్రతి వీడియోలో ఒక లైక్ కొడతారనుకుంటున్నాను. బాయ్ అమ్మ.